హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మనకు ఒరాకిల్ ట్యూటోరియల్ అయితే ఇది వచ్చేసి మనకు 4th వీడియో. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఆర్డీబీఎంఎస్ అంటే ఏంటి, అసలు వాట్ ఈజ్ ఆర్డీబీఎంఎస్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఆర్డీఎంఎస్ స్టాండ్స్ ఫర్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఫ్రెండ్స్ మనం ఆర్డీబీఎంఎస్ని రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని అంటాం ఫ్రెండ్స్. అండ్ ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఫ్రెండ్స్ ఇది ఒక వన్ టైప్ ఆఫ్ DBMS, database management system. Friends, it organizes or stores the data in the form of tables which are structured using rows and columns. ఫ్రెండ్స్ ఇది మనకు ఈ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది మనకు డేటాని ఒక టేబులర్ ఫార్మాట్లో అయితే స్టోర్ చేస్తుంది. ఫ్రెండ్స్ టేబులర్ ఫార్మాట్స్ అంటే ఏంటంటే నథింగ్ బట్ రోస్ అండ్ కాలమ్స్ ఫార్మాట్లో మనకైతే డేటాని అయితే స్టోర్ చేస్తుంది, ఆర్గనైజ్ చేస్తుంది ఈ ఆర్డీబీఎంఎస్ అనేది, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది. అండ్ ఆర్డీబీఎంఎస్ యూజ్ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ SQL ఫర్ యాక్సెసింగ్ అండ్ మేనేజింగ్ డేటా ఇన్ దిస్ డేటాబేసెస్. ఫ్రెండ్స్ మనకు ఈ ఆర్డీబీఎంఎస్ అనేది ఈ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ ఎస్క్యూఎల్ని అయితే యూజ్ చేస్తుంది. ఫ్రెండ్స్ మనకు డేటాని యాక్సెస్ చేయడానికి, మేనేజ్ చేయడానికి అండ్ రిట్రీవ్ చేయడానికి, మనకు కమ్యూనికేట్ అవ్వడానికి ఇలాంటి ఆర్డీబీఎంఎస్ డేటాబేస్ ఈ ఆర్డీబీఎంఎస్ డేటాబేసెస్తో మనకు SQL లాంగ్వేజ్ అయితే యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది మనకు ఆర్డీబీఎంఎస్. ప్లీజ్ like this video and for more related and useful videos subscribe to my YouTube channel.